కంపూర్ టాటా అనాథయ్య వావిల్ మనోహర్ రెడ్డి చౌకజర్ల మేరాట్ జయంతి వావి కొడవలూరు మండల నాయకులు సయ్యద్ రమీజా గండవరం కలబంచి ఆలం నరేంద్ర మిక్కిలింపేట శ్రీనంద్ కుమార్ నాథరాజుపాలెం కంచెన్న రమేష్ కేశవ రత్నమ్మ గోల వెంకటేశ్వర్లు రామకృష్ణనగర్ రాఘవరెడ్డి మినగల్లు తర్వాత ఇందుగూడపేట నాయకులు వేదిక మీదకి రావాల్సిన యంగయ్య ముదవర్తిపాలెం కరీం సాహెబ్ కొడుదూరు నరసింహ శెట్టి మైపాడు కన్నీరు ధనమ్మ సోమరాజు విజయ్ భాస్కర్ లేబూరు పిట్వాన్ 27సారి మనం సిఎంఆర్ఎఫ్ చెక్లు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇస్తున్నాం. ఈరోజు ఎంపీ గారి చెక్స్ 8,16,000, అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీ చెక్స్ 49 చెక్స్ 42,17,000, సుమారు 10.5 కోట్లు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సిఎంఆర్ఎఫ్ చెక్స్ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ఇంటి పెద్ద ఈ ఆర్థికంగా వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. అందుకు కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ముఖ్యంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. అదేవిధంగా మనం సంక్షేమం, అభివృద్ధి, నమ్మకం మీద ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇది 9వ రోజు. ప్రతి ఒక్కరూ కూడా తలెత్తుకొని ప్రతి ఇంటికి వెళ్ళి నాయకులు, ప్రతి ఒక్క నాయకుడు గ్రామ స్థాయి నుంచి గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేమి, గ్రామ పార్టీ కార్యదర్శులైతేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, బూత్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, ప్రతి ఒక్క కూటమి నేత కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి మనం సంక్షేమం ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు చెప్పాం. ఎలక్షన్ ముందు ఆల్మోస్ట్ 99% సూపర్ హిట్ చేశాం. మనం ఏం చేశామో చెప్పండి. అలాగే అభివృద్ధి ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలో సుమారు 750 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేశాం. ప్రతి 82 పంచాయతీల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేశాం. అలాగే ఉచ్చి వార్డ్స్లో కానీ, కోవూరు వార్డ్స్లో కానీ అక్కడ కూడా అభివృద్ధి పనులు చేశాం. కాబట్టి ప్రతి నాయకుడు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ఏమి సంక్షేమం ఇచ్చామో ఇప్పటి వరకు ఏమి అభివృద్ధి చేశామో మీరందరూ తెలియజేయాలి. దాంతోపాటు ఈ సిఎంఆర్ఎఫ్ కూడా ప్రతి ఊర్లో ఇచ్చున్నాం, మనం ప్రతి గ్రామంలో ఇచ్చున్నాం. ఈ పేద ప్రజలకి వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్ పాలై డబ్బులు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజలకి ఈరోజు ఒక కాన్స్టిట్యున్సీలోనే 2 సంవత్సరాల్లో సుమారు 10.5 కోట్లు ఇచ్చామంటే మిగతా కాన్స్టిట్యున్సీ అంతా మొత్తం స్టేట్ అంతా ఎన్ని వందల కోట్లు ఇచ్చినారో మీకు అందరికీ కూడా తెలుసని నేను తెలియజేసుకుంటున్నాను. ఇచ్చారు లేదని తీసుకుంటా ఇచ్చారు. ఆయన